ప్రజె ప్రిన్స్టన్ టవర్స్ లక్షల మాయాజాలం అంటే వీళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్స్ దాదాపుగా మాయాజాలం జరిగినటువంటి ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్గా చూస్తున్నాము. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాధికా గుప్తా గారు, మరి ఐఏఎస్ మామూలు అధికారి కూడా కాదు, ఒక ఐఏఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇలాంటి ట్యాక్సులు కట్టకుండా ఉన్నటువంటి బంగ్లాలని ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. భువనగిరి శ్రీనివాస్ అంటే ఆయనే ఈ యొక్క సరూర్ నగర్ దానికి మరి ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి మరి విషయం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన ఏం చేస్తుండో, ఆయన ఏం ఆడితే ఆట పాడింది కంటే ఇన్ఛార్జ్. ఇది ఏం లేదు, ప్రజలకు నష్టం చేసేది, ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి మరి ఇది పరిస్థితి చూస్తున్నాం. ఇది ఎక్కడంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసి ప్రజె ప్రిన్స్టన్ టవర్స్ లక్షల మాయాజాలం అనేటువంటిది దీనికి కావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ లక్షలలో ఉంది. ఆ బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత, వీళ్ళు మున్సిపల్ శాఖ కట్టాల్సింది ప్రతి సంవత్సరానికి వీళ్ళు 7,21,174 రూపాయలు పన్ను చెల్లించాలి. అంటే బిల్డింగ్లో కిరాయి లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళకి కొంత రాయితీ ఉంటుంది. ఆ పేరుతోటి 7 లక్షలు కట్టాల్సిన ఎంత కట్టిండ్రు, 3 లక్షలు కట్టిండ్రు. అంటే ఇక్కడ 3 లక్షలు ఏమైంది, మున్సిపల్ శాఖకు గండి పడ్డది. 25, 26 కట్టాలి, 30 లక్షలు కట్టలే. ఇప్పుడు 26, 27కి ఎంత కట్టిరాళ్ళు, 2,98,000 కట్టిండ్రు. ఇది రికార్డులుగా అనిపిస్తుంది. మరి ఈ 30 లక్షలలో వీళ్ళు ఎంత తీసుకోవచ్చు, సగానికి ఎక్కువనే తీసుకుంటారు, 15, 16, 18 లక్షలు తీసుకుంటారు. ఇది గండి పడ్డటువంటిది మన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం. ఇది మధ్యవర్తుల చేతిలో పోయినటువంటి డబ్బు, దగ్గర 59 లక్షలు. ఇది ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే ఇది ఎవరి దగ్గర పోయినట్టు, మధ్యవర్తుల చేతిలో పోయి చేతులు దులుపుకొని వాళ్ళు మాఫీలు చేసి ఎంతో కొంత కట్టుకొని ఈ సంవత్సరం కట్టించుకున్నారు. మరి పోయిన సంవత్సరం లేదు 30 లక్షలు, అంటే దాదాపు 59 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి పైన. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రీఅసెస్మెంట్ చేయాలి కదా. అసెస్మెంట్ అంటే దానికి ఉన్న పరిధి ప్రకారం కమర్షియల్ ఉన్నదానికి ఎంత ట్యాక్స్ వేయాలి, వాళ్ళు కట్టేది 1,00,000 కట్టిండ్రు, కట్టాల్సింది 10 లక్షలు, మరి దానికి మరి అసెస్మెంట్ ఎందుకు చేయట్లేరు అని అడుగుతున్నారు. అంటే ఎందుకు చేయరంటే ముడుపులు తీసుకుంటారు, చేయరు, చూస్తున్నట్టు వదిలేస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల వేముల. మరి ఈరోజు ప్రధానంగా ఎన్నో అక్రమాలకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి వార్తలను చూస్తున్నాం. భారత్ శక్తి పేపర్లో ఈరోజు కూడా ఒక ఆర్టికల్, ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ముఖ్యంగా ఎల్బీ నగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో పన్నుల మాయ. ఎక్కడ, ఎల్బీ నగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో ఈ పన్నుల మాయ అనేటువంటి హెడ్డింగ్ తోటి మన భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ మరి ఎక్కడ పన్నులు ఎగ్గొడుతుండ్రు, ఏం జరుగుతుంది ఈ సరూర్ నగర్లో, ఎల్బీ నగర్లో అనేది ఇక్కడ మనం ఒకసారి మరి చూసినట్లయితే ఈ భారత్ శక్తిలో నిబంధనలకు నీరు వసూలులో జోరు, నిబంధనలు నీరు వసూలులో జోరు, నిబంధనలో నీరు వసూలులో జోరు అనేటువంటిది మరి భారత్ శక్తి పేపర్లో మెయిన్ హెడ్లైన్స్గా మనం చూస్తున్నాము. రికార్డుల్లో మాయాజాలం, ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి. ఇది మున్సిపల్ శాఖకు గండి కొట్టేటువంటి వార్తలు ఏమున్నాయి, ఎందుకు గండి కొడుతుండ్రు, ఏమేం జరుగుతుందని ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఇది ఎక్కడ జరుగుతుందంటే ప్రజె ప్రిన్స్ టవర్స్ లక్షల మాయ. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు నేను క్లోజప్ చేసి చూపిస్తాను. ఈయనే ఉంటుంది సరూర్ నగర్ స్టేడియం ముందు భాగంలో మెయిన్ రోడ్డుకే ఉంటుంది. ఇక్కడ ఇది ప్రజె బిల్డింగు, దీనికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ప్రజె ప్రిన్స్టన్ టవర్స్ లక్షల మాయాజాలం అంటే వీళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్స్ దాదాపుగా మాయాజాలం జరిగినటువంటిది ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్గా చూస్తున్నాము. దీనికి మరి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ అధికారిని రాధికా గుప్తా ఐఏఎస్ గారు ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాధికా గుప్తా గారు, మరి ఐఏఎస్ మామూలు అధికారి కూడా కాదు, ఒక ఐఏఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇలాంటి ట్యాక్సులు కట్టకుండా ఉన్నటువంటి బంగ్లాలని ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సెక్రటరీ రంజన్ దృష్టి పెట్టాలని మాత్రం ఇక్కడ మరి ప్రజలు కోరుతున్నారు. ఏదైతే ప్రజా బిల్డింగ్ ఉందో ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంకు ముందు భాగంలో ఉన్నటువంటి ప్రజా బిల్డింగ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి మరి వార్తను ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది పోతే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఎల్బీ నగర్ జోన్ అత్యంత కీలకమైంది. ఈ జోన్లో 4 సర్కిళ్లు, వాటిలో ముఖ్యమైనది సరూర్ నగర్ సర్కిల్. ఈ ఎల్బీ నగర్ జోన్లో దాదాపు 4 సర్కిళ్లు ఉంటే ఇందులో సరూర్ నగర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సర్కిల్.
ఈ ఈ ప్రధాన అధికారి డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా మిగతా సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ లేకపోవడంతో ఈ అధికారినే ఇన్ఛార్జి కమిషనర్గా కొనసాగించడము ఆయన గారికి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తుంది. ఇది సరూర్ నగర్లో జరిగేటువంటి భాగోతం. ఏం భాగోతం ఇక్కడ? ఎవరున్నారు ఈయన డిప్యూటీ కమిషనరు? ఇక్కడ డిప్యూటీ కమిషనర్ లేడు. మరి ఇన్ఛార్జి కమిషనర్గా ఎవరు కొనసాగిస్తున్నారు? దాదాపు ఇక్కడ దీనికి భువనగిరి శ్రీనివాస్ అంటే ఆయనే ఈ యొక్క సరూర్ నగర్ దానికి మరి ఇన్ఛార్జి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి మరి విషయం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన ఏం చేస్తుండో, ఆయన ఏం ఆడితే ఆట పాడింది పాటింది కంటే ఇన్ఛార్జి ఆయన ఏదంటే అదే నడుస్తుంది. ఇక్కడ అవినీతి భాగవతంలోకి తొంగి చూస్తే నిబంధనల ప్రకారం వసూలు కావాల్సినటువంటి పన్ను ఏదైతే ఉందో అధికారుల కనుసన్నల్లో దారి తప్పుతుందనేటువంటిదే ఈ బిల్డింగ్ చూడండి, ప్రజా బిల్డింగ్. ఇక్కడ దీనికి సంబంధించిందే చెప్తున్నాం మనము. ఈ అధికారుల కనుసన్నల్లో దారి తప్పుతుంది. నిక్కచ్చిగా ఖజానాకు చేరాల్సినటువంటి కోట్ల రూపాయల ఆదాయము ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి మల్లుతుంది. ఇది సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను వ్యవహారంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి వార్తను మనము భారత్ శక్తిలో చూస్తున్నాం. రికార్డుల మాయజాలంతో బడా కమర్షియల్ భవనాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ సర్కార్ ఆదాయానికి గండు కొడుతున్నటువంటి మరి ఈ విధానాన్ని చూస్తే మనకు విస్తుగులుపుపోయేటువంటి ఇది మరి చాలా భయంకరంగా ఉన్నటువంటి వార్తను ఈరోజు భారత్ శక్తిలో మనం చూస్తున్నాం. ఇది ఏం లేదు, ప్రజలకు నష్టం చేసేది, ప్రభుత్వానికి గండి కొట్టేటువంటి మరి ఇది పరిస్థితి చూస్తున్నాం. ఇది ఎక్కడంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసి ప్రిన్స్టన్ టవర్స్ లక్షల మాయజాలం అనేటువంటిది దీనికి కావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ లక్షలలో ఉంది. మరి ఎంత కట్టిరు ఏందనేది చూద్దాం. ఈ ప్రధాన వాణిజ్య భవనమైన ప్రిన్స్ టవర్స్కు సంబంధించి వెలుగు చూస్తున్నటువంటి గణాంకాలు అధికారుల లాలూచీని స్పష్టం చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఏముంది ఏందనేది చూస్తే ఇక్కడ వీళ్ళు కట్టాల్సినటువంటిది కేసుకు సంబంధించింది. కేసు 1 చూస్తే ఇది పీటీ నెంబర్ వచ్చేసి 10133, తర్వాత ఇక్కడ 1031123 ఇది పీటీఎన్ నెంబరు. ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటిది, ఈ ప్రజా బిల్డింగ్ సంబంధించినటువంటిది. ఏడాదికి వీళ్ళు ఎంత కట్టాలంటే దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ 7,21,074 రూపాయలు కట్టాలి. ఆ బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత? వీళ్ళు మున్సిపల్ శాఖ కట్టాల్సింది ప్రతి సంవత్సరానికి వీళ్ళు 7,21,074 రూపాయలు పన్ను చెల్లించాలి. కానీ 2025 మార్చిలో వేకెన్సీ రెమ్యునేషన్ ఖాళీగా ఉన్నందున రాయితీ పేరుతోటి 3,67,748 రూపాయలు చెల్లించింది. అంటే బిల్డింగ్లో కిరాయి లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళకి కొంత రాయితీ ఉంటుందట. ఆ పేరుతోటి 7 లక్షలు కట్టాల్సిన వాళ్ళు ఎంత కట్టిండ్రు? 3 లక్షలు కట్టిండ్రు. అంటే ఇక్కడ 3 లక్షలు ఏమైంది? మున్సిపల్ శాఖకు గండిపడ్డది. ప్రభుత్వానికి 3 లక్షలు. అంటే ఈ 3 లక్షలలో 2 లక్షలు ఎంతో మొత్తానికి మరి వాళ్ళు సగం కట్టుకుండ్రో ఎంత కట్టుకుండ్రో మధ్యవర్తుల చేతులకు వెళ్ళిపోయినటువంటిది ఇది పరిస్థితి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా పన్ను మాయం. 25-26కు మాత్రం వీళ్ళు కట్టాల్సింది మొత్తం కూడా మాయమైపోయింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలము 1,54,598 రూపాయలు మరి ఇక్కడ వీళ్ళు కట్టినటువంటిది మనం చూడవచ్చు. ఎంత కట్టిరు వీళ్ళు ఒక సంవత్సరానికి? వీళ్ళకి కట్టాల్సింది యాక్చువల్గా 7 లక్షలు పడుతుంది వీళ్ళకి సంవత్సరానికి. అయితే అది మాయమైపోయింది. ఒక 3 లక్షలు కట్టి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కట్టాల్సింది ప్రజెంట్ ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ అంటే 26-27 కట్టాల్సింది దాదాపు వీళ్ళు 1,54,598 రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సింది ఉంది వీళ్ళు. మరి అంటే 2 ఏళ్ళకు కలిపి సుమారు దాదాపు 12.87 లక్షల ఆదాయం గాల్లో కలిసిపోయినట్లు లెక్క. 12 లక్షలు 2 సంవత్సరాలు కలిపి అంటే మధ్యవర్తులు తిన్నారు ఆ 12 లక్షలు. ఇది మాయా భాగోతం, పన్నుల ఎగవేత, పన్నుల భాగోతం, పన్నుల మాయా. ఇది ఎల్బీ నగర్ సర్కిల్లో జరుగుతున్నటువంటిది. ఈ ప్రజా బిల్డింగ్ సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. కేసు 2 ఇక్కడ చూద్దాము. పీటీ నెంబరు 10122123110. ఇది పీటీ నెంబరు. ఇక్కడ ఈ అక్రమము మరింత భారీగా ఉంది. ఇది ఎక్కడో చూద్దాం. ఏడాదికి దాదాపు 30,73,044 రూపాయలు పన్నుంది. ఇదంతా మనం చూసుకుందామా 7 లక్షలు వీళ్ళకు. ఇది మాత్రము 30,73,000 ఒక సంవత్సరానికి వీళ్ళు కట్టాల్సిన పన్ను. 25-25 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ వసూలు చేయలేదు. 25-26 అంటే ఆల్రెడీ గడిచిపోయింది. కట్టాలి ఎప్పుడో. ఎంత వసూలు చేయాలి? 30 లక్షలు వాళ్ళు కట్టాలి, వీళ్ళు వసూలు చేయాలి మున్సిపల్ శాఖ. ఇది వసూలు చేయలేదు. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను బకాయిలు కేవలం 2.98 లక్షలు
మీరు చూసారా ఇక్కడ ఎంత మాయమవుతుందో. వీళ్ళు కట్టాల్సింది 30 లక్షలు, 25, 26 కట్టలే, వీళ్ళు కట్టలేదు. వీళ్ళు కట్టాల్సింది కట్టలే. ఎంత కట్టాలి? 30 లక్షలు కట్టాలి. 24, 25, 26 కట్టాలి. 30 లక్షలు కట్టలే. ఇప్పుడు 26, 27కి ఎంత కట్టిరాళ్ళు? 2,98,000 కట్టిరు. ఈ రికార్డులుగా అనిపిస్తుంది. మరి ఈ 30 లక్షలలో వీళ్ళు ఎంత తీసుకోవచ్చు? సగానికి ఎక్కువనే తీసుకుంటారు. 15, 16, 18 లక్షలు తీసుకుంటారు. ఇది గండి పడ్డటువంటిది మన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం. ఇది మధ్యవర్తుల చేతిలో పోయినటువంటి డబ్బు. దీనివల్ల గత 2 ఏళ్లలో సుమారు 58.47 లక్షల నష్టం ప్రభుత్వానికి వచ్చింది. ఎంత వచ్చింది? 58 లక్షలు, దగ్గర 59 లక్షలు. ఇది ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే ఇది ఎవరి దగ్గర పోయినట్టు? మధ్యవర్తుల చేతిలో పోయి చేతులు దులుపుకొని వాళ్ళు మాఫీలు చేసి ఎంతో కొంత కట్టుకొని ఈ సంవత్సరంది కట్టించుకోరు. మరి పోయిన సంవత్సరం ఏది? 30 లక్షలు. అంటే దాదాపు 59 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి వైనం ఇక్కడ చూస్తుంది. డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, ఇన్ఛార్జి ఎంసీ బాబురావుపై చర్యలు ఎక్కడని మరి ఇక్కడ అడుగుతున్నారు ప్రజలు. ఎవరు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు? డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, ఇన్ఛార్జి ఎంసీ బాబురావు, వీరిద్దరి పైన చర్యలు ఎక్కడ? మరి 50 లక్షలు దాదాపు చోరీ జరిగింది. ఎంత? 50 లక్షలు. ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే దాంట్లోనే ప్రభుత్వానికి రావాల్సినటువంటి గండి కొట్టింది వీళ్ళు 50 లక్షలు. మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారని అడుగుతున్నారు. దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్లోని కోనార్క్ థియేటర్ ఎదురుగా డోర్ నెంబర్ 1391112O భారీ వాణిజ్య సముదాయంలో భారీగా ఆస్తి పన్ను ఎగవేత జరుగుతుంది. 5 అంతస్తుల ఈ భవనంలో దాదాపు ఏడాదిగా వ్యాపారాలు సాగుతున్నా అధికారులు కేవలం 1.1 లక్ష పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇది చూడండి, దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో 1 లక్ష రూపాయలు మాత్రమే కట్టించుకుంటున్నట్ట. వాస్తవానికి ఇది 10 లక్షలు కట్టాలి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళు కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి ఎంత? 10 లక్షలు. అంటే వీళ్ళు ఎంత కడుతున్నారు? 1 లక్ష రూపాయలు కడుతున్నారు. అంటే 9 లక్షలు. 9 లక్షలల్లో కనీసం ఎంత తీసుకొని ఉంటారు వాళ్ళు? సగానికి అయినా కూడా 5 లక్షలు, 6 లక్షలు తీసుకొని ఉంటారు. వాళ్ళకి ఎంత సేఫ్టీ అవుతుంది? 3 లక్షలు సేఫ్టీ అవుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బు ఎంత పోతుంది? దాదాపు 8 లక్షలు పోయింది. ఇది పరిస్థితి. వాస్తవానికి ఇది 10 లక్షలు దాటాలి. కానీ అధికారుల అండలదండలతోటి 90% పన్ను ఎగవేత. అంటే 1 లక్ష రూపాయలు కట్టాల్సిన వానికి 10,000 కట్టి చూపిస్తున్నారు రికార్డులలో. 10,000 అంటే 90,000 పోతున్నాయి. 90,000లో వానికి ఒక 20,000, వీళ్ళకి ఒక 70,000. ఇది దోపిడీ. ఈ పన్నుల ఎగవేత, పన్నుల మాయాజాలం, పన్నులను ఇట్లా ముడుపుల రూపంలో తీసుకొని వాళ్ళకు మాయం చేస్తున్నటువంటిది ఎల్బీ నగర్ జోన్లో దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్కి ఎదురుగా కూడా ఇంత ఘోరమైనటువంటి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కు 1 లక్ష రూపాయల ఒక ఇంటికి కట్టినట్టు. 1 లక్షన ఇంత తక్కువ ఉంటుందా? వాళ్ళు కట్టాల్సింది నిజాయితీ కట్టాలంటే లెక్క ప్రకారం చూస్తాడా 10 లక్షలు కట్టాలి సంవత్సరానికి. వాళ్ళు కట్టింది 1 లక్ష. అంటే 9 లక్షలు మాయం. ఇది గతంలో పత్రికల్లో కథనాలు వచ్చిన సరూర్ నగర్ సర్కిల్ అధికారులు రీఅసెస్మెంట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రీఅసెస్మెంట్ చేయాలి కదా. అసెస్మెంట్ అంటే దానికి ఉన్న పరిధి ప్రకారం కమర్షియల్ ఉన్నదానికి ఎంత ట్యాక్స్ వేయాలి. వాళ్ళు కట్టేది 1 లక్షే కట్టిండ్రు, కట్టాల్సింది 10 లక్షలు. మరి దానికి మరి అసెస్మెంట్ ఎందుకు చేయట్లేరు అని అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు. అంటే ఎందుకు చేయరంటే ముడుపులు తీసుకుంటారు, చేయరు, చూస్తున్నట్టు వదిలేస్తారు. 1 లక్ష. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కోనార్క్ థియేటర్కి సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లో 1 సంవత్సరానికి 10 లక్షలు కట్టాల్సింది 90% మాఫీ చేసి 10% అంటే 10,000 కట్టించుకుంటున్నారు. మరి 1 లక్షనే కట్టించుకుంటున్నారు. 90% అంటే 10 లక్షలు కట్టాల్సినటువంటి కమర్షియల్ ట్యాక్స్ను 9 లక్షలు మాఫీ చేసి 1 లక్ష రూపాయలు కట్టిస్తారు. మరి అసెస్మెంట్ ఎందుకు చేయట్లేదు? దాని మీద విచారణ ఎందుకు చేయట్లేదని ప్రజలు అడుగుతున్నారు. డిప్యూటీ అండా వసూళ్ల దందా. ఇది ఈ అక్రమాలలో రెవెన్యూ విభాగము పాత్ర ప్రత్యక్షంగానే ఇక్కడ మరి కనిపిస్తుంది. ఇది సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాసు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మకత్ లాల్తో కలిసి ఈ సాగిస్తున్నటువంటి ఈ వ్యవహారాలు మున్సిపల్ సర్కిల్లో బహిరంగంగా రహస్యమే. గతంలో గడ్డి అన్నారం పరిధిలోని కమర్షియల్ భవనాలు రీఅసెస్మెంట్ల విషయంలోనూ ఇదే తరహాలో
భారీ ముడుపులు అందినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇన్ఛార్జి ఏఎంఎస్సి బాబురావుతో కలిసి సాగించినటువంటి ఈ దందాపై ఇప్పటికే విచారణ పెండింగ్లో ఉన్న అధికారులు కొరత సాకుతోటి వారిని అదే స్థానంలో కొనసాగించడం విస్మయానికి గురిచేస్తుంది. అంటే ఇక్కడ అధికారులు ఎవ్వరు లేరు, ఇన్ఛార్జిగా ఉన్నారు, అందుకని వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేమని చెప్పి మభ్య పెడుతూ ఇక్కడ ఈ దందా నడుస్తున్నటువంటిది మనకు అర్థమవుతుంది. పర్యవేక్షణ శూన్యం. ఎక్కడ ఐఏఎస్ అధికారులు? మన ఎల్బీ నగర్, ఈ సరూనగర్ సర్కిల్లో డిప్యూటీ కమిషనరు, జోనల్ కమిషనరు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ర్యాంక్ కలిగినటువంటి ఆఫీసర్లు. మరి ఏడ ఉన్నారు వీళ్ళంతా? మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీలో ఉన్నత స్థాయి స్థానాల్లో ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ కింది స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ భాగోతాలు వారి కంటికి కనపడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. వీళ్ళు ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేట్ చదివినటువంటి ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు. మరి ఈ జరిగేటువంటి అక్రమ దందా, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ల యొక్క భాగోతం వీళ్ళ దృష్టికి రావట్లేదా, కనపడట్లేదా అని అడుగుతున్నారు. నిఘు వైఫల్యం. పన్ను వసూలులో సాఫ్ట్వేర్ లోపాలను ఆసరా చేసుకొని రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఎందుకని మరి ఈ ఐఏఎస్లు పసిగట్టలేకపోతున్నారని అడుగుతుంటారు ప్రజలు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎందుకు దీన్ని అసెస్మెంట్ చేయలేకపోతుండ్రు, ఎందుకు ఈ అక్రమాలను అరికట్టలేకపోతున్నారని ఐఏఎస్ కేటగిరీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విచారణలో జాప్యం. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా విజిలెన్స్ లేదా ఏసీబీ విచారణకు ఆదించకపోవడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? మరి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయాలి కదా విజిలెన్స్ అధికారుల ద్వారా. మరి ఎందుకు చేయట్లేరు? ఇది ఆదేశించట్లేరు ఎందుకు? విచారణకు ఎందుకు ఆదేశించట్లేరు? మరి దీనికి ఉన్న అదృశ్య హస్తం ఎవరు అనేటువంటిది ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. విచారణ జరపాల్సిందే. సామాన్యుడు ఇంటి పన్ను చెల్లించకపోతే జరిమానాలు వేసే అధికారులు కోట్లాది రూపాయలు పన్ను ఎగ్గొడుతున్న బడా వ్యాపారులకు ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డటువంటి డిప్యూటీ కమిషనర్, సంబంధిత ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఖజానాకు జరిగినటువంటి నష్టాన్ని సదరు అధికారుల నుంచే రికవర్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది మరి ఎల్బీ నగర్లో జరిగేటువంటి దానికి సంబంధించినటువంటి వార్త చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ట్యాక్సీ ఎగ్గొట్టి ఆ ఎగ్గొట్టడానికి కారకులైనటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎంతైతే మరి మున్సిపల్ శాఖ గండిపడ్డదో మరి ఈ అధికారుల పైన విచారణ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి, చర్యలేముంది సార్, దొంగలను పట్టుకుంటానికి దొంగతనం అని తేలితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారు, వాళ్ళని మొత్తం ఉద్యోగం నుంచి తొలగించడం, ఆ చేసినటువంటి డబ్బు ఏదైతుందో మరి ముడుపులు తీసుకున్నటువంటి ఏవైతున్నాయో వాటన్నీ కూడా వాళ్ళ చేత రికవర్ చేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చి పెట్టే విధంగానే చేయాలి. మరి ప్రధానంగా ఈ యొక్క మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు దాదాపు ఐఏఎస్ కేడర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇలాంటి వాటి మీద విచారణ ఖచ్చితంగా చేయాలని ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇక కూడా మీరు చేయకపోతే మాత్రం ప్రజలు విజృంభించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేసేటువంటి యాజిటేషన్స్ ఉంటాయని మాత్రం తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఐఏఎస్ అధికారులుగా మీరు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎల్బీ నగర్, నాగోల్, సరూర్ నగర్ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ యొక్క మల్కాజ్గిరి ప్రాంతంలో జరిగేటువంటి అక్రమ ఈ యొక్క దందాలు ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటి వీటి మీద మీరు ఉక్కుపాదం మోపాలి. వెంటనే వీటి మీద విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళ నుంచి ఆ డబ్బును రికవర్ చేయాలని మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఎల్బీ నగర్ జోన్లో జరిగేటువంటి మరి దందా, ఇది మున్సిపల్ శాఖలో నడుస్తున్నటువంటి అవినీతి. ఓకే, మరి ఇలాంటి మరి ఇంకా ఎన్ని వార్తలు చూడబోతున్నామో ఈ ఎల్బీ నగర్ సర్కిల్లో ఈ మల్కాజ్గిరి జోన్లో జరిగేటువంటి అవకతవకల మీద మరి అధికారులు మాత్రం స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నమస్తే, సెలవు.